హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మొన్న కొండకు పోయాము అండి, శ్రీవారి మెట్ల కల్లా వెళ్ళామన్నమాట. ఇది మూడో బిట్ అనమాట. అంటే ఏదేమి 1, 2, 3 అనే పార్ట్లు పెడుతుంది అనుకుంటున్నారా? అట్లేమో కాదండి, ఇది లెంత్ ఎక్కువైపోయిందనమాట. పిల్లల్ని తీయమన్నాను కొంచెం, ఇంకా అది అక్కడ కట్ చేయలేకపోతున్నాను అనమాట. సరే, ఇంకా అది గుర్తుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అలాగే పెడుతున్నాను అనమాట. తప్పకుండా అయితే చూడండి, బోర్ ఏమి కొట్టదు, సరదాగా అనిపిస్తుంది. మాలాగా చాలా 13 సంవత్సరాలకైతే వెళ్ళే వాళ్ళైతే, అంటే అటు సైడు అనమాట, కొండకైతే ఈ మధ్యలో వెళ్ళాము. అంటే అలిపిరికల్లా వెళ్ళాం కదా, ఇప్పుడు శ్రీవారి మెట్ల కల్లా అయితే వెళ్తున్నామని చెప్తున్నాను అనమాట. అట్లా వెళ్ళేటప్పుడు సరదాగా ఎలా ఉన్నింది అనేది అయితే పెడుతున్నాను. పార్ట్ 4 కూడా వస్తుంది, మళ్ళీ చూడండి. కొంచెం లెంత్ అయిపోయిందనమాట వీడియో అయితే. ఈ వీడియో అయితే ఇలాగా. ఇంకా అయితే మేము అక్కడి నుంచి వెళ్ళామండి, అక్కడికి పైకి అయితే చేరుకున్నామన్నమాట. ఇంకా అక్కడైతే పార్కు అవన్నీ కనబడుతుంది చూడండి. సరదాగా పిల్లలతో అయితే ఈ విధంగా ఫోటోలు అయితే దిగుతున్నామన్నమాట. వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. ఇంకా 2 ఫ్యామిలీలు వెళ్ళాం కదా, మా సిస్టర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనేసి కంటిన్యూగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకైతే ఈ విధంగా అయితే పైకి ఎక్కి చేరామండి. అంటే ఒకటి మేమైతే అయితే చెప్పాను కదా, తినుబండారాలన్నీ ఎత్తుకొని పోయామన్నమాట. అంగుళ్ళు అయితే ఉండవు అక్కడ. మనం ఇంకా పైకి చేరుకున్న తర్వాత ఇంకైతే అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే బాగా లొకేషన్ అయితే చాలా బాగుందండి, వ్యూ చూడడానికి. అందుకోసమైతే ఆ పక్కంతా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. మా పిల్లలు, నేను, మా వారు, ఇంకా మా వారిని ఎత్తుక్కొని నేనే ఆయన పక్కన పోయి వెళ్ళి ఫోటో వీడియో తీసుకోవాలన్నమాట. ఉండరు, ఆయన పని ఆయన ఏదో పోతూ వస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఆడవాళ్ళం మేమంతా ఇట్లా సరదాగా ఫోటోలు అయితే తీసుకున్నామండి. బాగా అనిపించింది. ఇట్లా అందరూ కలిసి వెళ్తే నాకు ఎంతో హ్యాపీగా బాగుంటుందన్నమాట. పిల్లలతో అంతా కలిసి ఫ్యామిలీగా వెళ్తే గన. కాకపోతే మా వారు అంటూ ఉన్నారు, పిల్లలకు టిఫిన్ అంతా కట్టుకొని చేసుకొని ఎత్తుకొని వచ్చుకోండొచ్చు కదా, ఇక్కడ తినుండొచ్చు కదా. ఇప్పుడు మనం అంటే ఇంకా అదే టిఫిన్ ఆకలి అంటూ ఉన్నారు. మేమేమీ కూడా కొనివ్వలేదు కదా, దానివల్ల అరుస్తూ చెప్పారనమాట. ఇంకా అప్పటికి ఇంట్లో పనులన్నీ చేసుకొని బయలుదేరి ఇంకా దీపం పెట్టి ఇంట్లో అన్నీ చేసుకుంటూ ఇంకా ఈ టిఫిన్ పనులన్నీ అనుకుంటే మనకిచ్చిన టికెట్ టోకెన్ ప్రకారం అక్కడికి చేరలేమన్నమాట. ఇన్ని చేసుకొని అందరికీ చేసుకుంటూ వెళ్ళాలని చేసుకొని ఎత్తుకొని పోయే లోపల ఒక పుట్లో తీసుకొని పోయామన్నమాట. అప్పుడంటే చిన్న పిల్లలు పెళ్ళి కాకముందు అనుకోండి, అంటే పిల్లలు పుట్టకముందు, పిల్లలు పుట్టకముందు అనుకోండి, అప్పుడైతే తీసుకెళ్ళాము. ఇప్పుడు పిల్లల్ని ఏగుతూ ఇంకా అవన్నీ చేసుకుంటూ రావాలంటే కష్టమే కదా, అందుకని నేను అలా చెప్పానన్నమాట. ఇంక ఈ చెట్టు చూడండి ఎంత ముళ్ళుగా తీగలుగా అట్లా పెద్ద మాన్లాగా ఉందంట, పేరేమో తెలీదు. ఇంకైతే మనము ఇట్లు శ్రీవారి మెట్ల కల్లా వచ్చామనుకోండి, దగ్గరగా ఆల్వార్ చెరువు ఉంటుందండి. ఆ లైన్కి దగ్గరగా శుభదం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడ రాగానే ఏంది హోటల్కి వెళ్ళలేదు టిఫిన్ కని అనుకునేరండి. ఏం లేదండి, సమయ సందర్భం అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుందన్నమాట. అక్కడ టిఫిన్ వేరే వాళ్ళు చేసి అప్పటికే తెచ్చారనమాట, అప్పుడే తెచ్చి పెట్టారు. చూడండి ఎంతమంది తింటున్నారో, చాలా బాగుందండి టేస్ట్గా. మీకు ముందర దగ్గర ఆ మెట్లు ఎక్కేసిన తర్వాత ముందర దగ్గరే చెట్టు ఒకటి ఉంటుందండి, అక్కడే మీకు ఇలా రోడ్డు ఉంటుంది కదా, ఆ పక్కనే పెట్టుకుంటున్నారనమాట టిఫిన్ అంగడి కాదు, 2 మనుషులు అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. వేడివేడిగా హాట్ బాక్స్లో దింపారు. సరే, ఇంక అందరూ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మనము హోటల్కి పోయేంత సేపు కూడా పిల్లలు ఆగలేదన్నమాట. ఆకలి. ఇంకేం చేసేది, ఇంకా మేమేమీ తీసిలేదు కదా, వాళ్ళు తీసుకొని వచ్చింది కూడా వాళ్ళు తినలేదన్నమాట. ఇంకా అక్కడక్కడ జ్యూస్లు అడుగుతుంటే కూడా ఇంకా తీసివ్వలేదు, ఒకటి రేట్ ఎక్కువగా ఉందని చెప్పని ఇంకా అనేసి. సరే, ఇంక ఇక్కడైతే ఇడ్లీ, సాంబార్, చట్నీ, కారం, వడలు, 3 రకాల వడలు అనమాట, దోశ అట్లా పెట్టున్నారు. ఒక ప్లేట్ అయితే 50 రూపాయలు అంటండి. చాలా అంటే చాలా బాగుందండి, పిల్లలు ఇష్టంగా బాగా తిన్నారు. సాంబార్ మన ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు అనమాట. ఇంకా హోటల్కి వెళ్ళామనుకోండి, ఇంకా అంతకు డబుల్ అవుతుందన్నమాట రేట్లు కూడా. కాకపోతే అయితే కూడా పోనీ ఒక చోటుకి పోయినాక తినాల్సిందే తప్పదు, కాకపోతే లేట్ అయిపోతుందన్నమాట. మనకిచ్చిన టోకెన్ దర్శనానికి ఆ సమయానికి లేట్ అయిపోతుంది, ఇంకా అప్పటికి చేరలేము. అందుకోసమైతే మేము అలా తిన్నామన్నమాట. చాలా బాగుందండి, ఎవరు నవ్వుకోకండి. కానీ ఎవరైనా కూడా వెళితే మాత్రం తప్పకుండా తినండి, అక్కడ కూడా బాగా చేశారు, ఫ్రెష్గా అప్పుడే తెచ్చి పెట్టారనమాట.
ఇంకా ఆ విధంగా అయితే తినేసి టిఫిన్ పని అయితే అయిపోయిందండి. ఇంకా టిఫిన్ పని అయినాక స్నాక్స్ కావాలని మళ్ళీ అంటే మనం ఎత్తుకొని పోయిన స్నాక్స్ వద్దంట మా పిల్లలతో తమాషా. అక్కడ మామిడికాయలు కోసి స్లేస్లుగా పెట్టున్నారు పుడకల్లో, అది కావాలని. సరే తీయిద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడ చూడండి ఫ్రీ బస్ అనమాట. ఒక్కసారి చూడండి ఎంత జనం ఉన్నారో. ఫ్రీ బస్ ఎక్కితే అన్ని చుట్టి ఆడికన్నా తిప్పుతుందనమాట కొండ మీద. కానీ ఎక్కే అంత అవకాశం లేదు అక్కడ, అంత జనం ఉండారు. ఎక్కి ఊగులాడుతూ కూడా వెళ్తున్నారనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ పిల్లల్ని చూపించుకుంటూ ఇట్లా కూడా ఎక్కాలా అనుకుంటూ వచ్చారు. ఇక్కడే ఆల్వార్ చెరువు అండి, చాలా బాగుంది. తామర పూలు కూడా బాగున్నాయి. నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇంకా పిల్లలు ఇక్కడ చిన్న చిన్న ఇంకా అక్కడక్కడ శిలలంతా పెట్టున్నారు. శంకు చక్రము, ఏనుగులంట, వినాయకుడు, ఇట్లా స్వామివారి అవతారాలన్నీ కొన్ని కనబడుతూ ఉంటే ఇంకా అక్కడ నిలబడి పిల్లలు అయితే ఫోటో తీసుకున్నాయి, వీడియో తీసుకున్నారండి మా హర్ష జ్ఞానేష్ వాళ్ళు. ఇంకా మేమంతా ఇంకా అయితే నడుచుకొని ఇంకా వెళ్తున్నామన్నమాట. అంటే అక్కడ మా పాపకి 3 కత్తెరలు ఇవ్వాలని చెప్పి పెద్దమ్మాయికి మొక్కుకున్నాము. ఆ మధ్యలో జ్వరం వచ్చుంటే 6 నెలలు అయిపోయిందండి. అందుకు ఇంకా మొక్కు తీర్చుకుందామని చెప్పి ఇంకైతే మేము ఇటు శుభదం కల్లా ఇట్లా వెనక నుంచి వెళ్తున్నామన్నమాట. అక్కడే ఉంది. ఇంక ఈ దారిలో నుంచి మా వారైతే మిమ్మల్ని చిన్నప్పుడు ఒకసారి తీసుకొని వచ్చామనంటే, మా చిన్నప్పుడు తీసుకొని వస్తే మేము ఎట్లా చూస్తాము, ఇప్పుడు కదా మాకు ఎక్కడికైనా తీసుకొని పోవాలన్నా చూపించాల్సింది మాకు గుర్తుండేట్టుగా అని చెప్పి అన్నారనమాట. అది కూడా నిజమే కదండి. మనం చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొని పోతే వాళ్ళకి ఏం గుర్తుంటుంది, ఇప్పుడు తీసుకొని పోతే కదా వాళ్ళకి అన్నీ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క చోటైనా కూడా, ఏ గుడైనా కూడా అని నేను అంటూ ఉంటాను, అప్పుడప్పుడు కూడా చెప్తాను. కానీ మా వారు వినరు, ఎక్కడ రానంటారు. గుడికి పోవాలంటే కూడా జనం అని అంటారనమాట. ఇట్లా చేస్తూ ఉంటే ఇంకేం చేస్తారు పిల్లలు కూడా, ఇంకా విసుగెత్తిపోయి ఇంకా అంతేలే ఇంకేడికి తీసుకొని పోరు అని ఫిక్స్ అయిపోతారనమాట. ఇది కూడా అనుకోకుండా సడన్ ప్రయాణం అనమాట ఇది కూడా మాకు. ఇంకా ఇలా ఎలా జరుగుతుందో దర్శనం అనేది చూడాలి మరి. ఇంకా ఇక్కడైతే ఆల్ట్రేషన్ కూడా జరుగుతూ ఉందండి. బండలంతా తీసేసి వేస్తున్నారనమాట ఇక్కడ రోడ్డు. ఆ శుభదం వెనక నుంచి పోయే దారి అనమాట ఇది. అక్కడికి వెళ్తే అక్కడ దగ్గరలోనే ఉందండి కళ్యాణ కట్ట భవనం అని తలనీలాలు సమర్పించేదన్నమాట అక్కడ. ఇంకా చాలా చోట్ల అటుపక్క కూడా ఉందండి. శుభదం ముందర నుంచి కూడా రావచ్చు అనమాట. అలిపిరి కల్లా వచ్చినప్పుడు అలా కూడా ఆ పక్క కూడా ఉన్నాయి. ఇటుపక్క అయితే ఇక్కడ దగ్గర అనమాట. ఈ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంకా మా పాప గమ్మున ఉండదు, ఏదో ఒక వీడియో తీస్తాను పట్టమ్మని చెప్పి నన్ను తీస్తూ ఉంది. కెమెరామన్ అనమాట నా చిన్న కూతురు. మా పెద్దమ్మాయి అస్సలు ఇంకా రాదు, పట్టించుకోదు, మా వారితోనే ఉండిపోతుంది. మా వారు, మా పెద్దమ్మాయి, మా ముగ్గురు ఒకటన్నమాట. జ్ఞానేష్ మా అబ్బాయి. ఇంకైతే ఇక్కడ దగ్గర వచ్చాము. ఇదేనండి కళ్యాణ కట్ట, తలనీలాలు సమర్పించేది. లోపల ఖాళీగానే ఉందండి. అది ఇంట్లో మరి మామూలుగా జనం ఎక్కువ ఉంటారు, ఖాళీగానే ఉంది. చూడండి క్యూ లైన్స్ అంతా కూడా ఖాళీగానే ఉండదు కదా, ఈ విధంగా అయితే ఉందండి. అది ఎట్లా మా అదృష్టం ఏమో తెలియదు, మేము సడన్గా అనుకొని రావడము ఇదంతా వెంటనే జరిగిపోయిందనమాట. మామూలుగా జనం ఎక్కువ ఉంటారండి, అసలు రానంటారు. కొండ తిరుపతి దగ్గరే ఉన్నా కూడా మేము అంత కష్టమే రావడం అయితే మాకు. ఇంక ఈ అమ్మాయి ఇక్కడ చూడండి ట్రాలీ, అలాంటి ట్రాలీ ఒకటి, అంటే ట్రావెల్ చేసేదానికి అలాంటి సూట్ కేసు ఒకటి కొనివ్వండి అని అన్నానండి. ఇంకంతే నన్ను ఎత్తుకున్నారు. ఇంట్లో ఉండే అడ్డాలు చాలకు ఇవన్నీ కావాలన్నా అది ఆడబెట్టుకుంటారు, అంత జాగా ఆడుంది, అది అన్నీ ప్రతిదీ తిడుతూ ఉంటారనమాట. మా ముందరే అమ్మాయి పోతూ ఉంటే ఇదేదో లగేజ్ బాగా ఎత్తుకోపోయే పని లేకుండా లాక్కొని పోవచ్చండి అని చెప్పన్నానంతే. ఇంక ఎత్తుకున్నారనమాట. చూసిందంతా కావాలంటావు, అందరింట్లో అంతేనా, నన్ను మాత్రమే ఇలా అన్నారా తెలీదు, మీ ఇంట్లో కూడా అలాగనే ఉంటుందా? కాకపోతే ఒకటి ఉండాలండి అలాంటిది. ఇంకా పిల్లలు స్కూళ్ళు అవి కాలేజీ బయట ఊర్లకు పోయినప్పుడు మాత్రం అప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పి అన్నారు. నేను సరదాగా చెప్తున్నాను అనమాట. ఇంకైతే అలా 3 కత్తెరలు ఇచ్చేసి లోపలంతా వీడియో తీయకూడదనేసి అని ఇంకా పిల్లలకైతే పాపకు ఒకటేలేండి తీపిచ్చుకొని, ఇంకైతే మనము స్నానాలు చేయాలంటే ఇంకా అక్కడెక్కడ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఇంకా అఖండం దీపం వెలుగుతుంది కదా, అక్కడి నుంచి మెట్లు దిగైతే స్వామివారి ముందర దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి కీర్తనలు పాడే స్థలం అన్నమాట స్వామివారిది. ఎంత బాగుందో చూడండి. తెలియని వాళ్ళకి లేండి, తెలిసిన వాళ్ళైతే చూడాల్సిన పని లేదు. ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంటుందండి. సాయంత్రం అయితే ఊంజల్ సేవ చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారనమాట.
చాలా బాగుంది. జనం అయితే చాలా తక్కువే ఉన్నారండి. అది ఎట్లా మేము వెళ్ళినప్పుడు అయితే నాకు అనిపించింది, ఇంకా దర్శనం ఎలా ఉంటుందో ఏమో మాకు, ఇంకా వెళ్తే కానీ తెలీదు. ఇలా జరిగింది. ఇంకా చూస్తూనే ఉండండి, ఇంకో పార్ట్ అయితే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.